యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. బంగారు రాసుల కన్న అపరంజి మేలిమి కన్న, బంగారు రాసుల కన్న అపరంజి మేలిమి కన్న, విలువైనది ఘనమైనది, విలువైనది ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. జుంటె తేనె ధారల కన్నా దాచిన ధనరాసుల కన్నా, జుంటె తేనె ధారల కన్నా దాచిన ధనరాసుల కన్నా, విలువైనది ఘనమైనది, విలువైనది ఘనమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది, మనసుకు ఎంతో ప్రియమైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. యేసుని నామ మాధుర్యము ఎంతో విలువైనది. Praise the Lord.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరము గల మా దేవామి పాదం కొందనాలు స్తోత్రాలు. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరొక్కరే. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇచ్చిన పరిచర్ని ఇంతవరకు ప్రభు మీరు కొనసాగించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. సహాయపడుచున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. సహకరించున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ దినం కూడాను ప్రభు మీ మేళాని స్వరాన్ని వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మరలా చదువుతున్నాను. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యెహోవాలో ధనవంతులు అంటే ఎలా ఉంటారనుకుంటున్నారు? ల్యాండ్స్, గోల్డ్, బంగారం, డబ్బు, మనీ, కార్స్, లగ్జరీ కార్స్, ఏరోప్లేన్స్, అపార్ట్మెంట్స్. కలిగి ఉన్నవారు ధనవంతులు అనుకుంటుంటారు. నిజమే, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి వారు అనేకమైనటువంటి వాటిని కొంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు. మంచిదే. చాలామంది అనే మాట ఏంటంటే మేమంతా బాగా సెటిల్ అయ్యాం అని కొందరు అంటారు. మరి వారి కుటుంబంలోని పిల్లలను చూసారా? డ్రగ్గిస్ట్, త్రాగుబోతులండి, దొంగ వ్యాపారాలు, వ్యభిచార గృహాలు, రౌడీయిజం, గూండాయిజం, దోపిడీయిజం. వాళ్ళల్లోనే ఎక్కువగా జరుగుట మనము గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఆ ధనవంతులైన వారు కోకొలలు ఉన్నారు. అబ్రహాం దగ్గర నుంచి చాలామంది ధనవంతులు. అయితే క్రొత్త నిబంధన గ్రంథములో కొన్ని దృష్టాంతాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతా. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చినను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక్కడ నాకు కొదువేమని ఆయన్ను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎగడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను.
మార్కు సువార్తలో కూడా మరొక సాదృశ్యం ఉన్నది. 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్ని బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. లూకా సువార్తలో కూడా మరిక సాదృశ్యం ఉన్నది. 12వ అధ్యాయం 16వ వచనము చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతున్నాను, నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనేను. అయితే దేవుడు, వెర్రివాడా, రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇదే లూకా సువార్తలో మరొక ధనవంతుని గురించి వ్రాయబడి ఉన్నది. 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడిన. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపం, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నిన్ను వేడుకొను చున్నాను. నిన్ను
మరొక సాదృశ్యం ఇదే లూకాసు వార్త మరొక ధనవంతుడు 19వ అధ్యాయం. ఐదుగురు రకాలుగా ఉన్నటువంటి ఆ ధనవంతులు కొందరు యేసుతో మాట్లాడినటువంటి అనుభవాలు, యేసు వారికి సెలవిచ్చినటువంటి మాట. మరొకటి ధనవంతుడైన వాడు మరి ఆ ధనము తన జీవితం అంతా కూడా అదే తన ప్రాణాన్ని కాపాడుతుందని అనుకున్నటువంటి వ్యక్తి. మరొక ధనవంతుడు భూలోకంలో ఎంతో మరి స్వతంత్రంగా జీవిస్తూ చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అబ్రహాంతో మరి మాట్లాడి, అయా నన్ను అటు దాటించు అని అంటుంటున్నాడు. కానీ అది జరగని పని. భూలోకంలో ఉన్నప్పుడే ఎవరైనా కూడా ఏ పనైనా, ఏ నిర్ణయమైనా, ఏ కార్యమైనా చేయాలి అంటే అది భూలోకంలోనే తీర్మానం చేసుకోవాలి, చెయ్యాలి. చనిపోయిన తర్వాత ఎవరు ఏమీ నీకు పని ఉండదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అయితే నీవు పరలోకంలో ఉంటావా లేక నరకంలో ఉంటావా అనేది తేల్చుకోవాలి. ఆ తేల్చుకోవడం కూడా భూలోకంలోనే మనము తీర్మానం చేసుకోవాలి. చూడండి, 5వ వ్యక్తి ధనవంతుడు 19వ అధ్యాయం లూకాసు వార్త. ఆయన సంచరించచ్చు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడును జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండును గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొండ్రి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అడగకుండానే తన తప్పిదాలు ఎప్పుడైతే యేసయ్య తన ఇంటిలోనికి వచ్చాడో తన జీవితం యొక్క రహస్యం అంతా కూడా అతను తెలుసుకున్నాడు. తను నడిచినటువంటిది, ప్రవర్తించినటువంటిది, జీవించినటువంటి విధానాన్ని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మరి 4 గంటలో ఎవరి దగ్గర అయితే దోచుకున్నాడో, దాచుకున్నాడో దాన్ని తిరిగి ఇచ్చేస్తానని సెలవిచ్చాడు కనుక యేసు చక్కటి మాట చెప్తున్నాడు. ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత చక్కటి మాట అంటే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆదికాండం 30వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. చాలా విచిత్రం అండి. లేయాకు పిల్లలు కలిగారు. కలిగినప్పుడేమో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానములో మరి చెప్పింది. 29 అధ్యాయం 31 వచనం. లేయా ద్వేషింపబోట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలైనను. లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని మొదటి వానికి రూబేన్ అని పేరు పెట్టింది. 2వ వానికి 33వ వచనం.
నేను ద్వేషింపబడుతున్నాను ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్నాను సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసిన అనుకుని షిమ్యోను అని పేరు పెట్టాను. మరలా చూడండి 34వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి నా పెలిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులు కంటినని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాడు. ఆమె మరలా 35వ వచనం, గర్భవతి అయ్యే కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యోధా అని పేరు పెట్టింది. ఈ 4 కుమారుల్ని కనినప్పుడు దేవుడు 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 నా శ్రమను చూశాడు, నేను ద్వేషింపబడుతున్న సంగతి విన్నాడు, నాతో నా పెనిమిటి హత్తుకునేటట్లు చేశాడు. మళ్ళీ నేను యెహోవాని ఈసారి స్తుతించదును అని సాటిస్ఫై కాకుండా మరి రాహేలు గొడ్రాలు కనుక అక్కను చూసి అసూయపడి తన దాసి అయినటువంటి మరి బిల్హాను ఇచ్చింది కనుక ఈమె కూడా మరేం చేస్తుందంటే జిల్ఫాను ఇచ్చింది. ఆ జిల్ఫాను ఇచ్చినప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది. ఇక్కడ యెహోవా నామాన్ని కానీ దేవుణ్ణి కానీ ఉచ్చరించలే. ఆషేరు అనగా భాగ్యవంతుడే, రిచార్డ్స్. అయితే మన ప్రభువు ఎంత ధనవంతుడో అర్థం కావాలి అంటే వాక్య సందేశం ఏంటంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన, మన నిమిత్తం. ఎందుకు ఈ లోకానికి ఆయన కోటీశ్వరుడు అండి, ఆయన పరలోక వైభవం, ఆయన సింహాసనం, దేవదూతలు, ఎంతటి మరి ఆశ్చర్యకరమైనటువంటి ఆ జీవితం అది. మరి ఇహలోకానికి చెడిపోయి పడిపోయి నాశనమైపోయి లోబడిన అలానే ప్రజల దగ్గరికైనా దరిద్రుడిగా దిగి వచ్చాడు. మన ప్రభువు ఎంత ధనవంతుడో అర్థం కావాలి అంటే మనం ఎంత దరిద్రులమో అర్థం కావాలి. మరలా చెప్తున్నాను, మన ప్రభువు ఎంత ధనవంతుడో అర్థం కావాలి అంటే మనం ఎంత దరిద్రమో అర్థం కావాలి. యెషయా 54వ అధ్యాయం గొడ్రాల పిల్లలు కన్ను దాన జయగీతమిత్తము, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తననెత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానములు తలంచటం, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మార్చదవు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయినచో ఎంతటి మరి దరిద్రమైన మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఆ ప్రభు తీసుకుని వెళ్ళాలని ఇహలోకానికి వచ్చినాడు. మరి ఆ ప్రభు నీ కొరకు ఏం చేశాడో తెలుసా? కలువరి సిలువలో బలి అయిపోయాడు. సిలువలో రక్తం కార్చవలసినటువంటి పరిస్థితి, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ సామాన్యంగా కలుగుదని చెప్పచ్చు. కాబట్టి మానవుని యొక్క పాపం పరిహరించబడి దరిద్రత స్థితి నుండి ధనవంతుడిలోనికి రావాలి అంటే నీ పాపములో నీవు యేసు రక్తంలో కడుక్కోవాలి. ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావో
ఆయన్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్టు లెక్క. కాబట్టి నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి ఆయన కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తం ద్వారా నీ పాపాన్ని కడుక్కోవాలి. అప్పుడే నువ్వు ధనవంతుడవు కాగలవు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని అంటున్నాడు. కాబట్టి మరి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 25, 26, 27 వచనాలు చదువుతున్నాను. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవల్లని తాత్పర్యం గలవాడై రాజు ఓలిని కోరి రాజు శత్రువుల మీద పగ తీర్చుకున్న వల్లని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోర్చున్నాడు దావీదుతో చెప్పుమను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదులకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి మరి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాల్ను అతనికిచ్చి పెళ్లి చేశాను. చూడండి, ఒక దరిద్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి, గొర్రెలు కాచేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మరి కుమారుల వంశంలోనికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం కదా. నిజం, ఇది సత్యం. కాబట్టి రూతు గ్రంథంలో కూడా గమనించినట్లయినచో చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపాలని చెప్పగా 6వ వచనం. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిపించమని చెప్పాను. 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరులో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టువేయబడక ఉండినట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. రూతు మోయాబీయురాలు, దేవుని ఎరుగని జనాంగం, నష్టజాతకురాలు, విధవరాలు. అటువంటి ఆమె రాజవంశంలోనికి, బోయజు వంశంలోనికి వచ్చేసింది. ఎంత ఆశ్చర్యం అండి. దేవాది దేవుడు సృష్టికర్త, ఆయన ఎంతో గొప్ప కార్యములు చేసే దేవుడు. నిన్ను నన్ను సర్వ సమాజము కూడా దరిద్రులుగా ఉండటానికి ఇష్టం లేదు. ఆయన ధనవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవామి పాదాలు కొన్న స్తోత్రం. అయా, మీరు మా కొరకు మా దరిద్రత నుండి మమ్మల్ని విడిపించటానికి, మా పాపము నుండి మమ్మల్ని విడిపించటానికి, ప్రభా మమ్మల్ని రక్షించటానికి, నా తండ్రి నీ నిత్య రాజ్యములో మేము నిత్యము జీవించగలుగుటకు మీరు ఈ లోకమునకు వచ్చినందులకై స్తోత్రాలు. ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్నవారు, గ్రహించని వారు ఎరిగి తెలుసుకుని గ్రహించినట్లు కృప చూపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.